మదనపల్లిలో హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్స్ ప్రాణాలు పణంగా పెట్టి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. జనావాసాల్లోకి వచ్చిన అత్యంత విషపూరితమైన రక్తపింజరి నాగుపాము, కట్లపాము, విషరహిత జర్రిపోతు ఇటువంటి జాతికి చెందిన పాములను చాకచక్యంగా పట్టుకుని వాటిని అటవీ ప్రాంతాల్లో సురక్షితంగా వదిలివేస్తున్నారు. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోకి నాగుపాము వచ్చింది. ఈ సమాచారాన్ని స్నేక్ సేవర్స్ బృందానికి తెలిపారు. వారు అక్కడికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. కోబ్రా నాగుపాము సైంటిఫిక్ గా నాజా అంటారు. ఈ నాగుపాము పొరలో ఏమంటే న్యూరోటాక్సిక్ విషయం కలిగి ఉంటుంది. దీని బయటికి యాక్షన్ ఎట్లా అంటే వితిన్ సెకండ్స్ లో బయట చేసే అవకాశాలు ఉంటాయి. మన భారతదేశంలో దాదాపు పాము కాటికి 50 లక్షల మంది చనిపోతున్నారు. ఎందుకంటే పాము కాటు జరగగానే మంత్రాలు తంత్రాల జోలికి వెళ్ళిండ్రు. ఒకవేళ పాము కాటు జరిగితే గన ఆ మనిషికి నీళ్లు తాగిపించకుండా నడిపించకుండా కూల్ వాటర్ కంటిన్యూగా వేస్తాను సమీప హాస్పిటల్కి వెళ్తే కన్నా ప్రాణాలు కాపాడుకోగలుగుతారు. ఎక్కువగా అంటే మన భారతదేశం మొత్తం పైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే పాము కాటుతో చాలా మంది చనిపోతున్నారు. హెల్పింగ్ మైండ్స్ ఈ స్నేక్ రెస్క్యూలో ₹1 కూడా తెచ్చుకోకుండా ఫ్రీ సర్వీస్ అందిస్తుంది. పెట్రోల్ డబ్బులు కూడా తీసుకోకుండా ఈ మూగ జీవాలైనటువంటి అంటే ఈ పాములు కూడా మనతో పాటు భూమి పైన జీవించడానికి హక్కు ఉంది.